నెలన్నర క్రితం కిడ్నాప్ అయిన చిన్నారి లిఖితను సురక్షితంగా స్వస్థలానికి చేరుకున్నారు. జమ్మూ కాశ్మీర్ కిడ్నాప్ చెర నుంచి విడిపించి విమానంలో గన్నవరం తీసుకొచ్చారు పోలీసులు. బీఎస్ఎఫ్ మాజీ జవాన్ నాగేశ్వరరావు లిఖితను నెలన్నర క్రితం బ్రట్టిపోలులో కిడ్నాప్ చేశాడు. పోలీసులు ఎట్టకేలకు ఆచూకీ కనిపెట్టి జమ్మూ కాశ్మీర్ వెళ్లి ఆమెను సురక్షితంగా తీసుకొచ్చారు. కిడ్నాపర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 21న లిఖిత అనే బాలిక కిడ్నాప్ అయింది. నాగేశ్వరరావు అనే మాజీ బీఎస్ఎఫ్ జవాన్ కిడ్నాప్ చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించి తమ బిడ్డను కాపాడాల్సిందిగా పోలీసులను కోరారు. రంగంలోకి దిగిన పోలీసులు నాగేశ్వరరావు ఫోటోలతో కూడిన పోస్టర్ను విడుదల చేశారు. మరోవైపు బాలిక కిడ్నాప్ వ్యవహారం ఏపీ మహిళా కమిషన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ముఖ్యమంత్రి పోలీసులను అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ ఫోటోను విడుదల చేశారు. నాగేశ్వరరావు గతంలో బీఎస్ఎఫ్ లో పని చేసి సస్పెండ్ అయ్యాడు. గతంలో కూడా నాగేశ్వరరావు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తూ ఉన్నారు. ఉద్యోగం నుంచి తొలగించాక నాగేశ్వరరావు బ్రట్టిపోలులో ఆటో నడిపేవాడు. ఈ క్రమంలోనే లిఖితను మచ్చిక చేసుకుని కిడ్నాప్ కు పాల్పడ్డాడు. బాలిక భట్టిప్రోలుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐలవరంలోని పాఠశాలలో చదువుతోంది. ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉండడంతో తల్లిదండ్రులు ఆమెను అక్కడ జాయిన్ చేశారు. ప్రతిరోజు ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు ఆమెను ఆటోలో స్కూల్కు తీసుకెళ్లేవాడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. లిఖిత స్నేహితులతోనూ పాఠశాల వారితోనూ మాట్లాడారు. ఆటో డ్రైవర్లతో కూడా మాట్లాడారు. చివరకు జమ్మూ కాశ్మీర్ వెళ్లి లిఖితను నాగేశ్వరరావు చెర నుంచి కాపాడారు. నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత లిఖితను వెంటబెట్టుకుని గుంటూరు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను తల్లిదండ్రులకు మీడియా సమక్షంలో అప్పగించారు. లిఖితను క్షేమంగా ఇంటికి చేరడంపై హర్షం వ్యక్తం చేశారు ఆమె తల్లిదండ్రులు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రస్తుతం మనతో ఉన్నారు లిఖిత తండ్రి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, పాపను చూశారు, పాపను కలిశారు, పాపతో మాట్లాడారు. పాపతో మాట్లాడామండి. చాలా సంతోషంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా తిరిగి కనీసం నేను ఒక సిఐ గారిని చూశాను. నెట్టి మీద మధ్యాహ్నం అప్పుడు భోజనం కూడా చేయకుండా బండిలో అరటిపళ్ళు తింటూ నన్ను కూడా తీసుకెళ్లారు ఒకసారికి వేరే బాపట్లని. భోజనం చేయకుండా తీయకుండా ప్రతి కానిస్టేబుల్ గారు కానీ అందరూ చాలా కష్టపడ్డారు. 45 రోజులు తిరిగారండి. ఎవరు నిద్రాహారం లేకుండా తిరిగారు. మా పాపను తీసుకొచ్చారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. తర్వాత నన్నపనేని రాజ్ కుమార్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. సీఎం గారి దగ్గర తీసుకెళ్లారు. సీఎం గారు స్పందించారు. సీఎం గారు కూడా ప్రత్యేకమైన టీములను పెట్టి పాపను వెతికించారు. అందరికీ డిఐజీ గారు కానీ డిఎస్పీ గారు కానీ బాపట్ల డిఎస్పీ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధ తీసుకున్నారండి. ఇక్కడ బట్టిపోలు ఎస్ఐ గారు కానీ. ఇందాక మా ఎస్పీ నాయక్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఆల్రెడీ 3 సార్లు మీకు సమాచారం తెలిసినప్పటికీ కూడా, అంటే అతనితో గొడవైనప్పుడు కానీ లేకపోతే ఇతర పిల్లలతో అతను సరిగ్గా ప్రవర్తించట్లేదు అన్న విషయం తెలిసినప్పుడు కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? సమాచారం మాకు తెలియలేండి. తెలిస్తే ఎట్లా ఒప్పుకుంటాను. ఇదేదో మరి మీ సమక్షంలోనే పోలీస్ అని చెప్పారండి. మరి ఆ సమస్య అది ఎట్లా వచ్చిందో బయటగా నాకు తెలియదు. నాకైతే తెలియలేదు. తెలిస్తే మాత్రం పిల్లల్ని నేను చాలా జాగ్రత్త చేసుకునేవాడిని. ఆల్రెడీ కల్పన అనే అమ్మాయిని కూడా ఇది వరకు ట్రాప్ చేశాడు అన్న విషయం కూడా మీకు తెలుసు అని చెప్పారు. కూడా పాపను తీసుకెళ్లిన తర్వాత 4 పిల్లల్ని ట్రాప్ చేశాడని బయటకు వచ్చిందండి. అంతకుముందు అయితే అతను చాలా మంచివాడు. ఒక బిఎస్ఎఫ్ లో చేసిన కానిస్టేబుల్, పిల్లలకి సెక్యూరిటీ ఉండిద్ది. ఒక కానిస్టేబుల్ ఆటోలో వెళ్తున్నారంటే సెక్యూరిటీ ఉండిద్ది అనుకుని ఒకే ఆటోలో మీ అమ్మాయి కూడా ప్రయాణం చేసే ఆటోలో 3 మానేసిన తర్వాత కూడా తిరిగి మీరు ఆ అమ్మాయిని అదే ఆటోలో ఎందుకు పంపించారు? 3 అంటే ఆటో మానిపించేసామండి. ఆటో మానిపించేసి వేరే ఆటో పంపిస్తున్నాం. వేరే ఆటో పంపించినా గానీ ఇతను మధ్యలో వచ్చి పిల్లల్ని ట్రాప్ చేస్తున్నాడని చేసి తీసుకెళ్ళి. మీకు ముందర తెలీదా అతని గురించి? ఏమాత్రం తెలీదా? మరి నాకు తెలిసినప్పుడు మీరేం మాట్లాడలేదు? పోలీస్ ఆయన నాయక్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు ఏ విషయం చెప్పలేదు? ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారు? గతంలో కూడా గొడవలు అయ్యాయి. గతంలో కూడా వీళ్ళకి తెలుసు, తల్లిదండ్రులకి తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళు స్పందించి ఉండాల్సింది. గొడవలు అంటే ఏం జరగలేదంట మేడం. ఆటో అప్సెసింగ్ ప్రవర్తిస్తున్నాడే ఆటో మానిపించి వేరే ఆటోలో పంపించిస్తున్నారు. 3 పెళ్లిళ్లు చేసుకున్న అతను నాగేశ్వరరావుకి ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు అయినాయి. అతను మంచివాడు ఎలా అవుతాడు? అతని గురించి అయితే మాకు తెలియదు మేడం. అతను మంచివాడని అనుకున్నారు కానీ ఈ ఇష్యూ